వృశ్చిక రాశి వారికి మే 8వ తేదీ శుక్రవారం అనగా ఈ రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి దినఫలితాల గురించి ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈరోజు సాధారణ రోజు కాదు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ చుట్టూ జరిగే కొన్ని పరిణామాలు మీ మనసులో ఎన్నో కొత్త ఆలోచనలు తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా చాలా రోజులుగా మీ జీవితంలో ఆగిపోయినటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు కదలడం అయితే ప్రారంభమవుతున్న సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. మీరు మౌనంగా భరిస్తున్న బాధలు, ఎవరితో చెప్పుకోలేని టెన్షన్లు, భవిష్యత్తుపై ఉన్న ఆందోళనలు ఇవన్నీ ఇప్పుడు మీకు క్రమంగా తగ్గే దశకైతే వస్తున్నాయన్నమాట. ఈరోజు ఉదయం నిద్ర లేవగానే మీలో ఒక విచిత్రమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఈరోజు ఏదో కొత్తగా జరగబోతుంది అనే భావన మీలో మీ మనసులో తిరుగుతూనే ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న మాటలు, కుటుంబ సభ్యులతో సంభాషణలు, బయట వచ్చే మంచి ఒక సమాచారం ఇవన్నీ కూడా మీ జీవితంలో మార్పుకు సంకేతాల్లా కనిపిస్తాయి. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ముందుకు కదిలే అవకాశం అయితే ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపించవచ్చు. డబ్బు విషయంలో కూడా కొంత ఊరట లభించే ఆ సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగే పరిణామాలు మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యానికి గురి చేయబోతున్నాయి. ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్న ఒక మహిళ లేదా మీ విలువను పూర్తిగా అర్థం చేసుకొని ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ జీవితంలో తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆమె మాటల్లో, ప్రవర్తనలో మీరు ఊహించని మార్పైతే కనిపిస్తుందన్నమాట. కొంతమందికి ఇది ప్రేమకు సంబంధించినటువంటి విషయం కావచ్చు. గతంలో మీతో మాట్లాడకుండా దూరమైనటువంటి వ్యక్తి మళ్ళీ మీ దగ్గరకు రావచ్చు. కొంతమందికి ఇది ఉద్యోగం, డబ్బు లేదా కుటుంబానికి సంబంధించినటువంటి శుభవార్త రూపంలో రావచ్చు. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయన్నమాట. ఈ యొక్క రాశి వారికి సాధారణంగా తమ భావాలను బయటకు చూపించరండి. కానీ ఈరోజు జరిగేటువంటి కొన్ని సంఘటనలు మీలో దాచుకున్న భావోద్వేగాలను బయటకు తీసుకురావచ్చు. ఇంతకాలం తర్వాత ఇలా జరుగుతుందని నేను అనుకోలేదే అని మీరు ఆశ్చర్యపడే పరిస్థితి కూడా రావచ్చు. మీకు రావాల్సినటువంటి గౌరవం, మీ కష్టానికి రావాల్సినటువంటి గుర్తింపు ఇప్పుడు మీ వైపు నెమ్మదిగా వస్తున్న సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఈరోజు కొంతమంది మీ ఎదుగుదలను చూసి లోపల అసూయతో ఉండే అవకాశం అయితే ఉందండి. మీరు జీవితంలో ముందుకు వెళ్తున్నారని చూసి కొందరు నిశ్శబ్దంగా గమనిస్తున్నారు. అందుకే మీ ప్లాన్స్ అందరికీ చెప్పకుండా ఉండడమే చాలా మంచిది. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, ఆస్తి లేదా కుటుంబ విషయాలను కొంతవరకు రహస్యంగా ఉంచడం చాలా మంచిదన్నమాట. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంత అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి మంచి మాటలు వినిపించే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు ఒక మంచి సమాచారం లేదా మార్గదర్శనం లభించవచ్చు. కుటుంబంలో కూడా కొంతకాలంగా ఉన్న టెన్షన్స్ తగ్గి ప్రశాంతత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక కొంచెం జాగ్రత్త అనేది ఈరోజు అవసరం అండి. ఎక్కువగా ఆలోచించడం వల్ల అలసట లేదా తలనొప్పి రావచ్చు. కొద్దిగా అంటే ఎప్పుడు కూడా ఈరోజు ప్రశాంతంగా ఉండేందుకు మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈరోజు సాయంత్రం ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి ఓం నమ శివాయ అని 11 సార్లు జపించడం చాలా మంచిది. శుక్రవారం రోజు కావడంతో అమ్మవారికి తెల్ల పువ్వులు సమర్పిస్తే మంచి శుభప్రదంగా ఉంటుంది. ఇది మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ప్రభావాలను తగ్గించి మీకు అదృష్టాన్ని ఆకర్షించడంలో సహాయపడుతుందన్నమాట. గుర్తుంచుకోండి, ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈరోజు మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీకు చిన్నవిగా కనిపించిన భవిష్యత్తులో అవే మీ జీవితానికి పెద్ద మార్పుకి కారణం కావచ్చు. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే శుభవార్త, ఒక అనుకోని అవకాశం లేదా ఒక భావోద్వేగ పూరిత కలయిక ఇవన్నీ కలిసి మీ జీవితానికి కొత్త దిశలో నడిపించే సూచనలు కూడా బలంగా అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశివారు బయటకు చాలా గట్టిగా, ధైర్యంగా కనిపిస్తారు. కానీ వారి మనసులో మాత్రం చాలా లోతైన భావోద్వేగాలు దాగి ఉంటాయండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు చాలామంది మన వీడియోని చూస్తున్నారు, కానీ మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మోటివేషనల్గా ఉంటుందండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమందికి తప్పకుండా షేర్ చేయండి. వీడియోని పూర్తిగా చివరి వరకు వినేందుకు ప్రయత్నం అయితే చేయండి. చివరిలో ఒక చిన్న పరిహారం చెప్తాను, మీకు ఎంతో మేలు అవుతుందన్నమాట. ఇక ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాలు, ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాలు ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. వీళ్ళని పూర్తిగా అర్థం చేసుకోవడం అంత సులభం కాదండి. ఎందుకంటే వీళ్ళు ఎవరికైనా తమ మనసును వెంటనే తెరవరు. ఒకసారి నమ్మకం పెరిగితే ప్రాణం పెట్టి నిలబడతారు, కానీ మోసం జరిగితే మాత్రం జీవితాంతం మర్చిపోరు. అందుకే ఈ యొక్క రాశి వారిని చాలామంది నిశ్శబ్దంగా ఉండే అగ్ని అని అంటారనమాట. వీళ్ళ ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి. ఒక పని చేయాలనుకుంటే దాని గురించి పూర్తిగా తెలుసుకొని ముందుకు వెళ్తారు. పైకి ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం ఎప్పుడు ఏదో ఒక ప్లాన్, ఏదో ఒక ఆలోచన నడుస్తూనే ఉంటుంది. వీళ్ళు సాధారణంగా తమ బాధలను బయట పెట్టరు, ఒంటరిగా బాధపడతారు, కానీ బయటకు మాత్రం చాలా బలంగా కూడా కనిపిస్తారనమాట. ఈ యొక్క వృశ్చిక రాశి చక్రంలో 8వ రాశి అండి. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వచ్చేసి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ నక్షత్రాల ప్రభావం వల్ల ఈ రాశి వారికి పట్టుదల, రహస్యంగా ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా చివరి వరకు పూర్తి చేయాలనే తపన వీళ్ళలో చాలా ఎక్కువగా కూడా ఉంటుంది.
ఈ యొక్క రాశి వారికి అధిపతి గ్రహం కుజుడు. అందుకే వీళ్ళలో ధైర్యం, కోపం, ఆవేశం, పోరాట స్ఫూర్తి ఎక్కువగా కనిపిస్తాయి. ఆధ్యాత్మికంగా ఈ యొక్క రాశి వారికి అధిపతి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి మరియు శివుడు అండి. ముఖ్యంగా ఆ శివారాధన వీళ్ళకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఓం నమ శివాయ అని మంత్రం జపించుకుంటూ ఉండడం చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల శత్రుబాధలు, నరదిష్టి ప్రభావం తగ్గుతాయని నమ్మకం. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఎరుపు, ముదురు గులాబీ, తెలుపు. అలాగే కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 3, 9, 18 అండి. ఇంకా టైమింగ్స్లో కానీ ఫోన్ నెంబర్స్లో డబ్బు విషయాల్లో ఈ సంఖ్యలు కనిపిస్తే మీకు శుభసూచకగా భావించండి. ఈరోజు తూర్పు దిక్కున లేదా ఈశాన్య దిక్కున చేసే ప్రయాణం మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం, డబ్బు, ఇంటర్వ్యూలు, కొత్త పరిచయాలు లేదా కుటుంబ విషయాలకు సంబంధించిన ప్రయాణాలు మంచి ఫలితాలు అయితే ఇవ్వగలవు. ఈ యొక్క రాశి వారికి ఈరోజు మీరు శివుడిని భక్తితో ప్రార్థించి ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్నటువంటి భారాలన్నీ తగ్గి ప్రశాంతత పెరిగి మీకు చాలా సంతోషంగా అయితే ఉండగలుగుతారనమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు కొన్ని రంగాలు అద్భుతమైనటువంటి అవకాశాలు, విజయాలు కనిపిస్తే మరికొన్ని రంగాలు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతుందన్నమాట. మొదటగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి రాశి వారికి చాలా రోజులుగా అనుకూలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి ఉన్నతాధికారుల నుంచి మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీరు చేసిన పనికి ప్రశంసలు రావచ్చు. ఇంకా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయండి. ఫుడ్, హోటల్, బ్యూటీ, మెడికల్, ఆన్లైన్ బిజినెస్, సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వారికి ఈరోజు మంచి లాభాలు రావచ్చు. కొత్త కస్టమర్లు కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ భాగస్వామ్య వ్యాపారాలు ఉన్న వారికి డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కళారంగం, సినిమా, సంగీతం, యూట్యూబ్, మీడియా రంగాల్లో ఉన్నటువంటి రాశి వారికి ఈరోజు చాలా ప్రత్యేకంగా కూడా కనిపిస్తుంది. మీ టాలెంట్కి గుర్తింపు పెరుగుతుందన్నమాట. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు కొంత ఏకాగ్రత లోపించే అవకాశం అయితే ఉంది. కానీ సాయంత్రం తర్వాత చదువుపై దృష్టి పెరుగుతుంది. ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రాశి వారికి ఈరోజు కొంత జాగ్రత్త అనేది అవసరం అండి. వాతావరణ మార్పులు, ఖర్చులు లేదా కుటుంబ విషయాలు కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. ఇక ప్రేమ మరియు కుటుంబ విషయాలు మాత్రం ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా కనిపిస్తాయి. కొంతమంది వృశ్చిక రాశి వారికి దూరమైన వ్యక్తి మళ్ళీ దగ్గరయ్యే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా చూస్తే నిద్రలేమి, తలనొప్పి, ఒత్తిడి లేదా అలసట కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. సమయానికి భోజనం చేయడము, అలాగే నీరు ఎక్కువగా తాగడం చాలా మంచిది. ఇక నరదిష్టి ప్రభావం ఈ యొక్క రాశి వారిపై కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుందన్నమాట. కొంతమంది లోపల అసూయతో చూస్తున్నారు. అందుకే మీ విజయాలు, మీ ప్లాన్స్ అందరికీ చెప్పకుండా ఉండడం చాలా మంచిదన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు 8 కదండి తేదీ. మీ జీవితంలో సాధారణ రోజు కాదు. మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర చాలా బలంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా సాగుతున్న మీ జీవితంలో ఒక్కసారిగా కొత్త భావోద్వేగాలు, కొత్త ఆశలు, కొత్త మార్పులు ప్రవేశించే సమయం ఇది. ఒక స్త్రీ ద్వారా మీకు వచ్చే వార్త, ఆమె మాట, ఆమె నిర్ణయం లేదా ఆమె నుంచి వచ్చే ఒక సహాయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థితిలో అయితే కనిపిస్తుంది. ఈరోజు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో పెద్ద మార్పులు ప్రారంభమవుతాయి. కొంతమంది ఇది ప్రేమకు సంబంధించిన శుభవార్త కావచ్చు. గతంలో దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకొని ఒక మహిళ ఇప్పుడు మీ విలువను గుర్తించే పరిస్థితి కూడా ఉంది. ఇక కొంతమందికి మీ స్త్రీ ఒక స్త్రీ పాత్ర ఉద్యోగం, డబ్బు, కుటుంబం లేదా ఆస్తికి సంబంధించిన శుభవార్త రూపంలో కూడా కలిగించవచ్చు. ఒక మహిళ ద్వారా మీకు మంచి అవకాశం కూడా ఏర్పడుతుందండి. ఇక ఒక మహిళ ద్వారా మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల మీ జీవితం కొత్త దిశలో ముందుకు వెళ్ళే అవకాశం కూడా చాలా బలంగా అయితే కనిపిస్తుందన్నమాట. ఈరోజు ఒక నెయ్యి దీపం వెలిగించి ఓం నమః శివాయ అని 11 సార్లు జపించి మీ మనసును ప్రశాంతత లభిస్తుంది. అలాగే శుక్రవారం రోజు కావడంతో అమ్మవారికి తెల్లటి పుష్పాలు సమర్పించడం వల్ల చాలా మంచిది. మీ అదృష్టంలో, మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ప్రభావాలు పూర్తిగా తగ్గిపోతాయన్నమాట. ఇక ఈరోజు మీరు తప్పకుండా మహాలక్ష్మీదేవికి తెల్లటి పుష్పాలు పెట్టండి. అలాగే ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 11 సార్లు జపించడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం అనేది జరిగే సూచనలు అయితే చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఒక నిమ్మకాయ తీసుకొని దానిపై కొద్దిగా పసుపు, కుంకుమ పెట్టి మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి బయట ఎవరు తక్కని చోట పాడేయండి. ఇలా చేయడం వల్ల మీపై ఉన్నటువంటి చెడు ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఇంటి ముందు ఉప్పు కలిపిన నీటిని కొద్దిగా చల్లండి. ఇది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గించడంలో సహాయపడుతుందని నమ్మకం. అలాగే రాత్రి సమయంలో ఒక నువ్వుల నూనె దీపం వెలిగిస్తే శని ప్రభావం తగ్గి కొంతవరకు మీకు తగ్గుతుందన్నమాట, శని ప్రభావం అనేది కూడా. ఇక పేదవారికి అన్నదానం చేయండి. చిన్నపిల్లలకు తీపి పదార్థాలు పంచండి. మహిళలకు పసుపు కుంకుమ ఇవ్వండి. పక్షులకు గింజలు వేయండి. సాధ్యమైనంత వరకు ఆవులకు ఆహారం పెట్టడం కూడా చాలా శుభప్రదం అన్నమాట. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోవడం ప్రారంభమవుతుందండి. ఈరోజు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు దుస్తులు ధరించి మీకు ఆధ్యాత్మికంగా మంచి శక్తిని మీరు తప్పకుండా ఇస్తుందన్నమాట. కోపం తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ఈరోజు మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే ప్రార్థనలు అన్నీ ప్రభావవంతంగా మారేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. గుర్తుంచుకోండి రాశివారు, ఈరోజు మీరు భక్తితో చేసేటువంటి చిన్న ప్రార్థన కూడా పెద్ద మార్పుకి కారణం కావచ్చు. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ముందుకు వెళ్తే ఈరోజు మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ క్రమంగా తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే శుభవార్త, ఒక కొత్త అవకాశం లేదా కుటుంబ ఆనందం మీ జీవితంలో కొత్త వెలుగును తీసుకురాబోతున్న సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయన్నమాట. చూశారు కదండి వృశ్చిక రాశివారు,
ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం లోపు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు తప్పకుండా మర్చిపోకుండా నిమ్మకాయ పరిహారం మాత్రం చేసుకోండి. నిమ్మకాయ పరిహారం చేసుకోవడం వల్ల మీకు నరదిష్టి ప్రభావం పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.